హాయ్ అందరికి మీషోలో సెలర్ అకౌంట్ తీసుకున్నారా? అయితే క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎంఆర్పీ ప్రైస్, మీషో ప్రైస్ అండ్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అంటే ఏంటో తెలియట్లేదా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఫస్ట్ మీషో ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హోల్సేల్గా మీరు ఒక ప్రోడక్ట్ బై చేశాక ఆ ప్రైస్కి మీరు మార్జిన్ యాడ్ చేసుకున్నాక మీషో ఫైనల్ ప్రైస్ అయితే ఉంటుంది. అసలు మీషో ఫైనల్ ప్రైస్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీషో ప్రైస్ అంటే మీరు హోల్సేలర్ దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ 50 రూపీస్కి అయితే తెచ్చారనుకోండి, ఆ 50 రూపీస్కి మీరు ఇంకో 50 రూపీస్ మార్జిన్ యాడ్ చేసుకొని మీషో ఫైనల్ ప్రైస్ అయితే సెట్ చేయాలి. మీషో ఫైనల్ ప్రైస్ సెట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఓన్లీ మీ ప్రాఫిట్ మాత్రమే యాడ్ చేసుకోవద్దు. మీకు ప్యాకింగ్ మెటీరియల్ ఎక్స్పెన్స్ ఉంటుంది, అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలాగే మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అక్కడ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీషోలో సండే సేల్స్, దివాళీ సేల్, దసరా సేల్, ఇలా ఫెస్టివ్ సేల్స్లో కూడా మీరు డిస్కౌంట్స్ ఇచ్చే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిస్కౌంట్ని కూడా మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మీరు డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు మీ ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకొనే మీరు మీ మార్జిన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రైస్ రికమెండేషన్ కూడా చూపిస్తుంది. మీలాంటి ప్రోడక్ట్ ఆల్రెడీ వేరే సెల్లర్ అప్లోడ్ చేసి ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ మీషో మీకు రికమెండేషన్లో చూపిస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మీరు మీషో ఫైనల్ ప్రైస్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రైస్, ఎంఆర్పి ప్రైస్ అంటే ఏంటి అంటే, మీరు మీ ప్రోడక్ట్కి మీ ఓన్గా ఒక ఎంఆర్పి ప్రైస్ అయితే సెట్ చేసి పెట్టాలి. ఎందుకు అంటే రీసెల్లర్స్ ఉంటారు మీషోలో. రీసెల్లర్స్ మీ ప్రోడక్ట్ సేల్ చేయాలి అంటే ఈ ఎంఆర్పి ప్రైస్ లోపే వాళ్ళు మార్జిన్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. చాలామంది మీషో ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ సేమ్ పెడతారు, అప్పుడు రీసెల్లర్స్కి మార్జిన్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో మీరు మీషో ప్రైస్ కన్నా ఎప్పుడైనా ఎంఆర్పి ప్రైస్ 150 అయినా ఎక్కువ పెట్టండి. సో మీకు క్యాటలాగ్ ఈజీగా అప్లోడ్ అవుతుంది, ఎర్రర్ రాకుండా. నెక్స్ట్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్. ఈ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ ఎప్పుడైనా మీషో ప్రైస్ కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఒక 10% తక్కువగా ఉంటే సరిపోతుంది. ఎందుకు తక్కువగా ఉండాలి అంటే, మీషోలో కస్టమర్ మీ ప్రోడక్ట్ బై చేసేటప్పుడు కస్టమర్కి రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అండ్ మీషో ఫైనల్ ప్రైస్ రెండు చూపిస్తుంది మీషో. రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కస్టమర్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కే బై చేస్తాడు. ఇలా రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కి మీ ప్రోడక్ట్ బై చేస్తే ఏంటి మీకు యూజ్ అంటే, రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కి కస్టమర్ మీ ప్రోడక్ట్ తీసుకున్నాడు అంటే కస్టమర్కి అన్ని రీజన్స్కి రిటర్న్ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కి తీసుకున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ రాంగ్ అయినా లేదా డిఫెక్టివ్ అయితే మాత్రమే వాళ్ళు రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి ఈ ప్రైస్ ఎప్పుడైనా తక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీకు మీషో ప్రైస్, ఎంఆర్పి ప్రైస్, రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అంటే అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.